3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఒక శుభవార్త. రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో ఆగస్టు 15న ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైపోయింది. అధికారులకు ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. అన్ని జిల్లాల్లో, ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, ఇంకా గ్రౌండ్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఆగస్టు 15న స్మార్ట్ కార్డులకు సంబంధించి ఆ ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 1,06,00,000 మందికి ఈ స్మార్ట్ కార్డులు అందజేయబోతున్నారు. దీనివల్ల 3,45,00,000 మందికి ఇది లబ్ధి చేకూరే అవకాశం ఉంది. సో ఈ రేషన్ కార్డు ఉంటే చాలా రకాలుగా లబ్ధి జరగబోతుంది. ప్రభుత్వం అందించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా వీళ్ళకి ఈజీగా అందే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు రేషన్ కార్డుని కూడా వెంట తీసుకు వెళ్ళనటువంటి పక్షంలో కూడా ఆ నెంబర్ మాత్రం చెప్తే చాలామందికి రేషన్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మీ స్మార్ట్ ఫోన్ నుంచే డిజిటల్ రేషన్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకునే సులభమైనటువంటి విధానం ఏందో కూడా ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. చాలామంది తరచూ తమ రేషన్ కార్డులను పోగొట్టుకుంటూ ఉంటారు, పాడు చేసుకుంటూ ఉంటారు, ఇలా మిస్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ మీరు మీ రేషన్ కార్డును పోగొట్టుకున్నట్లయితే కేవలం మీ దగ్గర నెంబర్ ఉంటే చాలు, వెంటనే డిజిటల్ కాపీని మీ స్మార్ట్ ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ డిజిటల్ సేవతో మీ రేషన్ కార్డు ఈ కాపీని పొందడం గతంలో కూడా ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది, చాలా ఫాస్ట్ కూడా అయిపోయింది. ఈ డిజిటల్ కాపీని మీరు అవసరం ఉన్న దగ్గర చూపించవచ్చు, అవసరమైతే రేషన్ షాప్లో రేషన్ పొందటానికి ఉపయోగించవచ్చు అనమాట. ఆ సులభమైన పద్ధతి ఎలాగంటే, గూగుల్ ప్లే స్టోర్లో మేరా రేషన్ యాప్ అని ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు నచ్చిన భాషను ఎంచుకోండి, ఆధార్ నెంబరు, ఓటీపీ ఉపయోగించి లాగిన్ కూడా అవ్వచ్చు. మీ రేషన్ కార్డును రక్షించుకోవడానికి దానిలో ఎంపిన్ను కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. లాగిన్ అయిన తర్వాత మీకు రేషన్ కార్డు సమాచారం పూర్తిగా అందులో కనిపిస్తుంది. పైన కనిపించే డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేసి పీడిఎఫ్ ఫైల్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. స్టేట్ పోర్టల్లోనూ ఇదే విధంగా డౌన్లోడ్ చేయొచ్చు. మీ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్కి వెళ్తే రేషన్ కార్డు డౌన్లోడ్ లింక్ మీద అక్కడ క్లిక్ చేయండి. రేషన్ కార్డులో ఉన్న వివరాలు పూర్తిగా మీకు కనిపిస్తాయి. కంప్యూటర్పై మాత్రం కంట్రోల్ ప్రీ ఎంటర్ చేసి ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో అయితే స్క్రీన్ షాట్ని తీసుకొని కూడా వాడుకోవచ్చు. కార్డు పోగొట్టుకోవడం, పాడైపోవడం అనే సమస్య ఉండదు. ఇంకా మొబైల్లో ఎప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు, అవసరమైనప్పుడు తక్షణమే చూపించవచ్చు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించిన అన్ని అప్డేట్లు కూడా మొబైల్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. మీతో కాగితపు పత్రాలను తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు. మీ ఫోన్లో ఉమాంగ్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకుని రేషన్ వివరాలు అందులో చూసుకోవచ్చండి. ఉమాంగ్ యాప్కి వెళ్ళి రేషన్ కార్డు అని వెతకండి. మీ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖను ఎంపిక చేసుకోండి. రేషన్ కార్డు నెంబర్ నమోదు చేయండి. ఆ తర్వాత రేషన్ కార్డుకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో దీన్ని, ఈ సమాచారం పూర్తిగా తీసుకోవచ్చు. ఆ స్మార్ట్ కార్డుని మీరు కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆగస్టు 15వ తారీఖున ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తారో అప్పటి నుంచే కూడా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరూ కూడా ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ తమ తమ గ్రామాల్లోనే అందించే కార్యక్రమం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఈ స్మార్ట్ కార్డు రాకపోతే వెంటనే అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులను సంప్రదిస్తే మీ డీటెయిల్స్ చెక్ చేసి మీకు ఆన్ ది స్పాట్ ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది అధికారులు అందజేస్తారు. దాదాపు 1,06,00,000 స్మార్ట్ కార్డులు ప్రింట్ అయిపోయినాయి. అధికారులు అవన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. లబ్ధిదారులకు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజు అందించడానికి ఏర్పాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయాయి.